అది దాని చోట్ల ఉంటే నీకు సాటిస్ఫాక్షన్. మనస్సు పక్కకు పోతే నీకు దుఃఖము, దాని చోట్ల దాన్ని ఉంచితే నీకు సంతోషం. స్వస్తి అంటే స్వస్తి, స్వస్తిమతి. స్వస్తి అన్నదానికి వెల్ బీయింగ్ అంటారు. అది ఎక్కడికి పోకుండా స్వస్థానంలో ఉంది. స్వస్థానం ఏమిటి? దానికి పరమాత్మలో ఉండడమే. అప్పుడప్పుడు బయటికి పోతుంది, పొటెన్షియల్ అయింది అని అర్థం తీసుకున్నారు. అది కైనటిక్ కాకుండా పొటెన్షియల్ అయింది అంతే. కైనటిక్ అయితే వస్తువు మీదకి పోతుంది, పొటెన్షియల్గా ఉంటే కాన్సెప్ట్ కాదు ఉంటుంది. బయటికి పోయింది అంటే ఏదో పని చేస్తుంది. ఏం పని చేస్తుంది? కరెంటు హోల్డర్లోనే ఉందనుకుందాం, ఒక వైర్ పెట్టి లాగంగానే ఇస్త్రీ పెట్టి పెడితే ఇస్త్రీ చేసే పని చేస్తుంది, గీజర్కి పెడితే కాల్చే పని చేస్తుంది. ఏదో పని చేయడానికి బయటకు వచ్చింది, లేకపోతే అక్కడే ఉంటుంది, అదేం చెయ్యదు. ఇంకా అంతే. శాంతి స్వస్తిమతి కాంతి. కాంతి నమః అన్నారు. కాంతి, కాంతి అంటే ఇచ్ఛ, కోరిక. ఇచ్ఛ, ఇచ్ఛ అంటే కోరిక. కాంతి అమ్మవారు. శాంతి స్వస్తిమతి కాంతి నందిన్యై. నందిని కాంతి, నందిని విఘ్ననాశిని కదా. కాంత అంటే కోరబడేది, కాంతి ఇచ్చ కోరిక. కోరబడేది ఒకటి, కోరేవాడు ఒకడు, కోరిక ఒకటి. మళ్ళీ త్రిపుటి ఉంది చూడండి. ఒకడు కోరేవాడు పొటెన్షియల్గా ఉంటే ఏం కోరదు. అది ఏమవుతోంది? వస్తువు మీదికి పోయింది అంటే కైనటిక్ అయింది, అది గతిలోకి వెళ్ళింది. గతిలోకి వెళ్తే అది పని చేయాలి. అంటే ఒక కోరేవాడు అలాగే ఉంటే ఏం లేదు, అసలు వాడికి కోరేవాడు అనే పేరు కూడా లేదు. కోరిక ఎప్పుడైతే వాడిలో పుట్టిందో వెంటనే దేని మీదో కోరిక పుట్టాలి. కోరిక అంటే ఒక దాని మీద కలగాలి, లేకపోతే కోరిక కలగడానికి వీటే అంటే విషయం కావాలి. వెంటనే ఏం ఆలోచించాలంటే మనకి ఏదైనా కోరిక కలిగిందనుకుంటాం. ఒక వస్తువును చూసినప్పుడన్నా కలుగుతుంది, ఒకదాన్ని విన్నప్పుడైనా కలుగుతుంది, ఒకటి స్పృశించినప్పుడైనా కలుగుతుంది. అంటే ఇవన్నీ ఏమిటి చెప్పండి? శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. ఈ ఐదింటికి 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఆ 5 ప్రపంచంలో ఉన్నటువంటి వాటి మీదకి వెళుతున్నాయి, అంతేనా? వీటికి వాటితోనే ఎందుకు సంబంధం ఉంది అంటే జన్య జనక సంబంధం వాళ్ళిద్దరికి. అది తండ్రి, ఇది తండ్రి కాబట్టి తల్లి అనుకుంటారు కాసేపు. ఎందుకంటే తండ్రిని కంటే కూడా పిల్లవాడు తల్లినే తొందరగా గుర్తుపడతాడు. జన్య జనక సంబంధం అంది శాస్త్రం. అంటే దాంట్లో నుంచి వచ్చింది, దాన్ని గుర్తుపడుతున్నది. మరి నేను దాన్ని కావాలి అనుకోవడం ఏమిటరా? దీనికి దానికి సంబంధం కానీ నాకు దానికి సంబంధం లేదు. నేను సచ్చిదానందం, ఇది పంచభూతాత్మకమైంది. అంటే ఇది నా ఆజ్ఞాచక్రానికి కింద భాగంలో ఉండేది, నేను అది కాదు, నేను అక్కడున్నాను. కాబట్టి జన్య జనక సంబంధం వీళ్ళిద్దరు వ్యవహారం చేసుకుంటున్నారు అని నేను చూస్తూ కూర్చున్నాను అనుకో, నా ఎనర్జీ గతిలోనే ఉండదు, అసలు స్థితిలోనే ఉంటుంది. కోరిక కలగదు. కోరిక కలిగితే దాన్ని అరికట్టు అని చెప్పే పద్ధతి తప్పు. ఎందుకని? అరికట్టడం ఇంపాసిబుల్, అరికట్టలేము. ఎందుకని? వాళ్ళిద్దరికి సంబంధం ఉంది. ఎవరిద్దరికి? ఆ దృశ్యానికి ఈ కన్నుకు సంబంధం ఉంది. ప్రపంచంలో పంచభూతాలకి వాటి వాటి స్థానాల్లోనే కదా ఇవి వచ్చినాయి. మీకు చిన్నప్పుడే తెలుసు ఆ సంగతి. ఏమిటది? పృథ్వీ నుంచి ముప్పు వచ్చింది కదా, ఆకాశం నుంచి ఏమొచ్చింది, ఆకాశం నుంచి చెవి వచ్చింది కదా, ఆకాశం నుంచి నాలుగు వచ్చింది. వాటికి సంబంధం. అందుకే రుచి చూడటానికి నాలుగు ముందుకు వస్తుంది, శబ్దం వినడానికి చెవి ముందుకు వస్తుంది, స్పృశించడానికి చర్మం ముందుకు వస్తుంది. వాళ్ళిద్దరికీ సంబంధం, నాకు సంబంధం లేదు. నేను శక్తి ఇస్తే వస్తున్నాయి, నేను శక్తి పోతే అవి ఏం చేస్తాయి నన్ను. అందుకని జన్య జనక సంబంధం ఇది ఇచ్చ కాదు.
ఇచ్చ అనుకున్నామంటే అది తీర్చుకునేదాకా నువ్వు వదలవు. సంకల్పం కలగంగానే సాధన చెప్తున్నాడు మీకు ఇక్కడ. ఎంత సహస్రనామం ఊరికే నామాలు చెప్పుకొని పుణ్యం వస్తుందని కాదు. మనిషి ఎట్లా సాధన చేసుకోవాలో అయోధ్యుడికి అగస్త్యుడు చెప్తున్నాడు. అంతా బ్రహ్మ విద్య చెప్పేశాడు బాబు. ఏం చెప్పినా అగస్త్యుడికి ఇంకా సాటిస్ఫాక్షన్ కలగలేదు. అయ్యా నాకు ఇంకా ఏమీ కలగలేదు, నన్ను ఏం చేయమంటారు అన్నాడు. నేను కూడా ఏం చేయాలా నాయన, శాస్త్రం చెప్పాల్సినంతా చెప్పాను అన్నాడు. నేను ఎట్లా అనుభవించానో నీకు అక్కడ చెప్తారా ఇక విను అన్నాడు. ఇదంతా విని కూడా నాకు తెలియలేదు అన్నా అంటే నీకు అర్థమైంది, నేను ఎవడు మార్చలేదు అంతే కదా. అందుకు టెక్నిక్స్ చెప్తున్నాడు. ఎన్ని రకాలైనటువంటి ఉపాయాలు చెబుతున్నాడంటే, ఇచ్చ కలిగితే నువ్వు కోరేవాడివి అది కోరిక అవుతుంది, వస్తువు మీద వెళ్తుంది. నువ్వు కోరేవాడివి కాదు, కోరేవంటే జన్మ వస్తుంది. మరి కోరకుండా ఆపితే మనసును ఆపిపెట్టండి అంటారు. మనసును నిగ్రహించడం చాలా కష్టం, అసలు ఆపకూడదు. ఆపితే ఏమవుతుందంటే పిల్లిని గదిలో పెట్టి తలుపు మూసి కొడదామని ప్రయత్నం చేయండి, అది మీ గుడ్లు బిగుతుంది. అసలు అది పట్టుబడదు. దాన్ని అలా కొట్టాలని ప్రయత్నం చేయబాకు. మనస్సును కనుక అణిచేసావంటే అది ఇంకా విజృంభిస్తుంది, మళ్ళీ ఎప్పుడో ఒకసారి విజృంభిస్తుంది. దాన్ని ఇంకా ఆపడానికి నీకు సాధ్యం కాదు. అందుకని అలా చేయదు, విచారణ ద్వారా చేసుకో. ఏం విచారణ చేయమంటారని? కోరిక కలగగానే కోరికను ముందు విచారణ చేయి. నేను కోరేవాణ్ణా? కోరిక ఎవరికి కలిగింది? ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలు అనేటువంటి వీటికి కలిగింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకి వెళ్ళాలని మీకు కోరిక కలిగింది అనుకుందాం కదా. ఇదే ప్రతి ఇంట్లో కూడా సాధారణంగా వచ్చే గొడవ ఇది. సినిమాకి వెళ్దామని ఈవిడ అంటుంది, ఆయన నాకు తీరదు, నాకు అంగట్లో పనులు ఉన్నాయి, నేను రాలేనంటాడు. ఈమె సినిమాకి వెళ్ళకపోతే అది కూర్చుంటుంది కదా. వెళ్ళాలని అనిపించిన ఇదే కోరిక అనుకున్నాం. కాసేపు మీకు అర్థం కావడానికి చెప్పడమే కదా. మీరు ఎవరన్నా కొట్లాడలేదు, అసలు వేదాంతానికి వచ్చేవాడు ఎవరు కూడా ఆ శిక్షలని అడగరు. అసలు దాని మీద మనసు కూడా పోదు. ఒకవేళ అనిపించింది అనుకున్నాం కాసేపు సినిమాకి వెళ్ళాలని. సినిమాకు వెళ్ళాలి అని నీకు ఎప్పుడు అనిపించింది అంటే ఆ వాల్ పోస్టర్ చూసావు, లేకపోతే ఒక అడ్వర్టైజ్మెంట్ చూసావు, ఆ సినిమా కాలకు ఒక అడ్వర్టైజ్మెంట్ టీవీలో చూసావు. అంటే కన్ను చూసింది, కన్ను చూసి మనస్సుకు చెప్పింది అది సినిమా. మనస్సుకు సినిమా తెలియదు, కన్ను చెప్పకపోతే. కన్ను చెప్పింది అది సినిమా, అక్కడ సినిమా ఉంది, ఆ సినిమా ఇది బాగుంటుంది, బాగుంటుందో బాగుంటుందో చెప్పింది అదే, అది చూసింది అసలు. అందుకని అది దాన్ని చూసి సినిమా తయారు చేసినటువంటి ఒక బొమ్మ, దాన్ని చూడవలసింది కన్ను, అదే చూసింది, అది చెప్తోంది నాకు సంబంధం ఏమిటి అంటే ఈ సినిమా చుట్టం ఈ కోర కన్నుని సాటిస్ఫై చేయడం కోసం నేను అక్కడికి పోవాలా అనుకున్నావు అనుకో, నీ కన్నుకి సినిమా అనుకుంటాడు. సినిమా పోతుంది, సినిమా పోతే తప్పు, ముందు వరకు కోపడతారు, లేకపోతే సినిమా పోతే మొదటిపై నచ్చవుతాయి, సినిమా పోవాలంటే గంట సేపు 3 గంటలు ఆ సినిమా వాళ్ళు కూర్చోవాలి. ఇలాంటివి ఎన్ని చెప్పినా అది వినదు. దానికి అట్లా చెప్పవాక అసలు ఇప్పుడు సినిమా అవుతుంటే రేపు పోదాని అంటుంది. వాడు ఏదైనా చెయ్యొద్దు అని ఏదైనా చెప్తే ఒక సినిమాయే కదా, తిండి విషయంలో కూడా నువ్వు తినకపోతే చచ్చిపోతూ ఉంటుంది, ఏమీ రావాలి. దాన్ని పెట్టాల్సి ఉంటే పెడదాం, పెట్టకపోతే కొన్ని పెట్టచ్చు. నీ రుచి కోసం నేను పెట్టాను. 5 ఇంద్రియాలు అంతే అమ్మా, ఒకటి కాదు. మీకు కన్ను గురించి చెప్పాను, అన్నింటినీ అదే ఫాలో అయిపోండి. వాటిని ఫాలో అవ్వని అనుభవాలు చెప్తున్నారు. నందిని, నందిని అంటే నందన, నందిని, నందిని స్త్రీ, నందన, నందన అంటే నందింప చేసేవాడు, ఆనందింప చేసేవాడు. నందన, నందిని, నందమ్మ ఆనందింప చేసేది. కాంతి నందిని, విఘ్ననాశిని, విఘ్ననాశిని. ఇలా గనక నువ్వు చేసినట్లయితే ఎలా చేయాలి? తుష్టి, పుష్టి, మతి, ధృతి ఇవన్నీ ఎక్కడున్నాయి? నీ లోపల ఉన్నాయి.
స్వస్తిలో దాన్ని పెడితే ఎక్కడ స్వస్తి? మనస్సు ఉండవలసిన చోటు ఎక్కడ? దాని చోటు విషయాల మీద కాదు, దాని చోటు పరమాత్మలో ఉండాలి. అది ఎప్పుడు చైతన్యంలోనే ఉండాలి. అలా ఉంటే, అది కోరకుండా ఉంటే, అది నందిని అని అయిపోతే, అది నందిని అంటే నిన్ను ఆనందింపజేసేది. మనస్సు ఎప్పుడు నిన్ను బాధిస్తుంది, మనస్సు నిన్ను బాధించేదాన్ని చేసుకోవాలి. అది నిన్ను ఆనందింపజేసేదానిగా చేసుకో. అది ఎప్పుడు ఆనందంలో ఉంటుందంటే మనస్సు ఇదొక టెక్నిక్. మనస్సు ఎప్పుడు ఆనందంగా ఉంటుందంటే దాని విషయాల మీదకి పంపిస్తే అది దుఃఖపడుతుంది, దాని పరమాత్మ మీదకి పంపిస్తే అది ఆనందపడుతుంది. దాని అసలు చూడాలి. దాని విషయాల మీదకి పంపిస్తే ఎందుకు దుఃఖపడుతుంది అంటే విషయాలు మొత్తం నువ్వు అనుభవించడానికి నీకు పరిమితమైన దేహం ఉంది. నీ దేహం అపరిమితమైపోయిందనుకో నీకు ఆ బాధ లేదు. దేహం పరిమితమైంది, కోరికలు అనేకం ఉన్నాయి, వాటిని తెచ్చి ఇక్కడ పెట్టడానికి నీకు వీలు లేదు. ఎందుకంటే వీలు లేదు? సమయం 100 ఏళ్ళే ఉంది. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ నేను అనుభవించాలంటే నేను అనుభవించగలనా? నేను తినాలంటే అవన్నీ తినగలనా? వస్తాను బియ్యం ఉన్నాయి, అవన్నీ తినగలనా? విషయాలన్నీ అపరిపూర్ణం, పరమాత్మ పరిపూర్ణం. మనస్సును పరిపూర్ణంలో పెట్టు, దాని వెలితి లేదు. వెలితుంటే అది బాధపడుతుంది. మనస్సును బాధ లేకుండా చేయాలంటే దాన్ని పూర్ణ స్థితిలో పెట్టాలి. ఎట్లా తీసుకుపోయి పూర్ణ స్థితిలో పెట్టాలో మీ ఇష్టం. దాన్ని పరిమితమైన వస్తువుల మీదకి పంపించారు. వస్తువులన్నీ పరిమితమే, వాటి మీదకి పంపించారు. దానికి వెలితి తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే నీకంటే అది చాలా లేదు. అందుకని తెలుసు కాబట్టి అది పరిమితమైందే. నా వస్తువులు నాకు లేకుండా పోయినాయే, నాకు అన్నీ రాలేదే, ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. ఇంకా దానికి ఇంకో పని ఏమిటో తెలుసిన కంపారిజన్. అది ఎప్పుడు ఇతరులతో కంపేర్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ తింటుంటే నాకు వాళ్ళు అందంగా ఉన్నారు, నేను వాళ్ళు తిన్నారు, నేను తినలేదు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు. అసలు ఎవరు లేరు, ఉన్నారు అనుకుని మోసపోతున్నారు. నీకు నువ్వే ఉన్నావు. నీ మనస్సు నీకు ప్రతి క్షణము కూడా ఎదటి ప్రపంచాన్ని చూపించి నిన్ను బాధ పెడుతోంది. యథార్థంగా దాన్ని పరమాత్మ అంటే అదే చెబుతున్నది. పరమాత్మ వైపు తిప్పు అంటే అంతర్ముఖమవు, బహిర్ముఖం అయితే నీకు కష్టము. బహిర్ముఖ సమారాధ్య అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖ సమారాధ్య లోపలికి వెళ్ళు, హ్యాపీగా ఉంటుంది. ఎందుకని అక్కడ అపరిపూర్ణం లేదు. అక్కడ కంపేర్ చేద్దామంటే ఇంకో లేడు. ఇక్కడ దీనికోసం పెద్దలు ఏం చెప్పారంటే కళ్ళు మూసుకోరా. కళ్ళు మూసుకోమంటే అర్థం ఏమిటి? వీడని చూడక్కర్లేదు. అంతేకాని కళ్ళు మూసుకుని ధ్యానం చేయమని కాదు. కళ్ళు తెరిచి నువ్వు లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళడం నాకు ముఖ్యం, కానీ నువ్వు కళ్ళు తెరిచే పెడతావా, కళ్ళు మూసుకుని పెడతావా, నిద్ర పోతూ పెడతావా, నిద్ర లేచి పెడతావా, మాకు అక్కర్లేదు. అంతర్ముఖ సమారాధ్య. దాన్ని బయటికి పంపవా. బయటికి పంపద్దంటే అది ఊరుకోదు. మాట ముందు పోతానంటు. అందుకని దాన్ని విచారణలో పెట్టు. బయటికి పోతే అంతా నువ్వు మొత్తం అనుభవించడానికి వీలు. అందుకని నువ్వు లోపల కూర్చో, ఇక్కడ పూర్ణంగా అనుభవించు. నీకు ఇంకెవ్వరి మీద ఆశ ఉండదు, కంపారిజన్ ఉండదు. లోపలికి వెళ్ళినవాడికి కంపారిజన్ ఉండదు. అక్కడ ఇంకో లేడు కంపేర్ చేద్దామని. ఇంకోటితో పోల్చుకుని కదా నీకు ఇక్కడ లేదంటున్నావు. వాళ్ళని చూసి కదా అలాంటిది నాకు లేదు అంటున్నావు. అక్కడ ఇంకోళ్ళు లేరు. తేజోవతి విఘ్ననాశిని. విఘ్ననాశిని అంటే విశేషాలు దాటి
సామాన్య జ్ఞానంలో వెళ్ళిపోమంటున్నాడు. అదే చెప్తున్నాడు బహిర్ముఖం వెళ్ళదు. బహిర్ముఖానికి వెళితే సత్తు చిత్తు ఆనందం అనేటువంటి మూడు నామ రూప క్రియలైనాయని చెప్పుకున్నాం కదా మనం. సత్తు చిత్తు ఆనందం నామము రూపము క్రియ. ఇక్కడ నామం ఆలోచన, రూపం ప్రాణం. ప్రాణం అంటే మనం గాలి పీలుస్తున్నాం, క్రియ మన శరీరం చేస్తున్నట్టు పని చేసేటందుకు ఒక ఉపకరణం. సత్తు చిత్తు ఆనందం గుర్తిస్తే అది సామాన్య స్థితి. నామం రూపం క్రియ గుర్తిస్తే, క్రియ అంటే శరీరం, శరీరాలను చూసే మనం ఫలానా ఫలానా వ్యక్తి అని గుర్తిస్తున్నాం. అట్లా గుర్తిస్తే అది విశేష స్థితి. అది సామాన్య స్థితి, ఇది విశేష స్థితి. నువ్వు సామాన్యంగా ఉంటావా, సత్తా సామాన్యము సత్తా విశేషము, చిత్ సామాన్యము చిత్ విశేషము రెండే ఉన్నాయి. ఇక్కడ ఏం లేదు. సత్తా సామాన్యంగా చూసావా అంటే ఎక్కడైతే ఆలోచన నామము రూపము క్రియ ఉన్నాయో వాటి వెనక ఉన్నట్టు నిన్ననే చెప్పుకున్నాం మనం. ఎప్పుడు చూసినా ఒకటే నీకు కనపడుతుంది. సచ్చిత్ ఆనందం చూసావంటే నామరూప క్రియలు కనపడవు, నామరూప క్రియలు చూసావంటే సచ్చిదానందాలు కనపడవు. నువ్వు సామాన్యాన్ని చూసి విశేషాన్ని ఛేదించి సామాన్యాన్ని పట్టుకో. ఆ పట్టుకోవడానికి చూసేరా నేర్పుతో పట్టుకో. ఊరికే పట్టుకోవడానికి రాదు. నామరూపాలు తీసేయంటే నా గాజు తీసేసి నా బంగారం ఇచ్చేయంటే నేను ఇట్లా ఇవ్వమంటావు. నా గాజు నువ్వు తీసేసుకో, బంగారం మాత్రం నాకు ఇచ్చి గాజు ఇస్తాను. ఈ నామరూప దృష్టి వదిలేసి బంగారం దృష్టి సంపాదించు. నువ్వు ఎందుకు ఇవ్వవో తెలుసునా? నేను ఎందుకు ఇయ్యానో నీకు గాజు, నాకు బంగారం కావాలి. గాజు నీకు ఇచ్చేస్తా, బంగారం నీకు ఇయ్యాను. బంగారమే గాజు అయింది. గాజుకు బంగారానికి తేడా లేదు. అలాగే పరమాత్మే నామరూపాలుగా కనబడుతున్నాడు. నామరూపాలు నిరసించి పరమాత్మను పట్టుకో అంటే వాడు ఏమన్నా కష్టపడి పట్టుకోవాలా? దీపం పెట్టుకో. దీపం పెట్టుకుంటే కనపడుతుంది. ఏం కనపడుతుంది అంటే తాడు కనపడుతుంది. ఇప్పుడు పామును వదిలేసి తాడును పట్టుకో అని చెప్తే వదిలేయాల్సింది ఏం లేదని నువ్వే నాకు చెప్తావు. పాము చంపాలా? ఉంటే కూడా చంపాలి. పాము లేదు, ఉన్నది తాడే. మరి తాడు నీకు ఎందుకు కనిపించలేదు అంటే నా పామును చూస్తే నాసేపు తాడు కనిపించలేదు. తాడును చూసిన తర్వాత అరే నేను ఎంత పిచ్చోని, ఇందా నుంచి నేను పాములాగా చూశానే. తాడు పాము రెండుంటే ఒకదాన్ని చంపేసి ఒకదాన్ని తీసుకున్నావా? లేదు, అసలు ఉన్నదే ఒకటి. ఆ ఉన్నది ఉన్నట్టుగా కనపడకుండా నీకు అది నామరూప క్రియలుగా కనపడుతున్నది. ఆ నామరూప క్రియలను వదిలేస్తే అది ద్వైతంగా కనపడుతోంది. నామరూప క్రియలు యథార్థమైనవితో ఆభాసలు. దాన్ని తొలగిస్తే ఉన్నది సచ్చిదానందమే. విఘ్నయంత్ర విఘ్ననాశిని. విఘ్ననాశిని. ఇప్పుడు విఘ్నమైనటువంటి అంటే విశేష జ్ఞానం. విశేషం అంటే నామరూప జ్ఞానం. నామరూప జ్ఞానాన్ని నాశనం చెయ్యి అంటే ఆ తాడు మీద పామును చంపేసేయి. చంపితే ఇంకా కనపడదా? పామును చంపేస్తే ఇంకా కనపడదా? నీకు కనపడదు కానీ ఇంకోటి కనపడదు. ఎందుకంటే తాడు లక్షణం పాములాగా ఉండడం కూడా. నువ్వు దీపం పెట్టుకు చూసుకుంటే నీకది తాడు పోతుంది కనిపిస్తుంది, పాము పోతుంది. కానీ ఇంకొకటి కానీ మళ్ళీ అందుకని ఒకటి జ్ఞానం కలిగితే నేనే అంతటా పరమాత్మగా ఉన్నాను కదా, మరి నా జ్ఞానం కలిగితే వాడికి కూడా కలగాలి కదా. అట్లా కలగదు. నా చీరంతా పువ్వులు ఉన్నాయి, ఒక పువ్వు మీద ఏదో ఒక మరక పడింది కదా. ఈ పువ్వు మరక పడితే దీనికి కాస్త ఏదో లిక్విడ్ వేసి నేను ఈ మరక పోగొట్టాను అంటే చీరలు అంతా రంగులు పోతాయా? ఎక్కడెక్కడ ఎవరెవరి జ్ఞానం సంపాదించుకొని దీపం పెట్టుకుని చూసుకుంటాడో వాడికి మాత్రమే పాము పోతుంది.
విఘ్న నాశిని, విఘ్నాన్ని నాశనం చేయి. నాశనం అంటే విఘ్నం అసలు లేనే లేదు, ఉంటే కదా నేను నాశనం చేయాలి. అప్పుడు నువ్వేమవుతావు అంటే తేజోవతి. అప్పుడు నువ్వు తేజోవతి అవుతావు. తేజోవతి అంటే కేవలం కాంతి, కేవలం నిరాకారం. తేజస్సు అయిపోతావు అంటే అర్థం ఏమిటి? ఆకారం లేని వాడివి అయిపోతావు. ఎందుకు ఆకారం ఏం చేసావు? నామరూప క్రియలను నిరసించావు, సచ్చిత్తులను మిగల్చావు. అప్పుడు అంతటా సచ్చిత్తులు నీకు తెలియబడతాయి. తేజోవతి త్రినయన. అప్పుడు నువ్వు త్రినయన ఒకప్పుడు వినయన, ఇప్పుడు 2 కళ్ళే ఉన్నాయి. అప్పుడు నీకు ఇంకో కన్ను. ఆ కన్ను ఏమిటంటే జ్ఞాననేత్రం. అప్పుడు వస్తుంది. ఎప్పుడు? విఘ్ననాశిని అయితే, లేకపోతే రాదు. విఘ్ననాశిని అంటే విఘ్నాన్ని ఛేదించాలి. విఘ్నం ఏమిటి? నామరూప క్రియలు. విశేషంగా కనపడుతుంది ఈ ప్రపంచం నాకు, సామాన్యంగా కనపడకుండా. సామాన్యము విశేషము అంటే, సామాన్యం అంటే సచ్చిత్తులు, విశేషం అంటే నామరూపాలు. అది మర్చిపోవాకండి. సచ్చిత్తులు, నామరూపాలు. ఆ గోడ ఉంది, ఆ గోడ కనిపించింది, ఆ గోడ శబ్దం చేస్తోంది, ఆ గోడ కొట్టుకుంటున్నది, ఆ గోడకు రంగుంది. ఇవన్నీ కాదు, ఆ గోడ ఉంది, గోడ కనిపించింది, దాని పేరు గోడ. నేను గోడ అన్నాను, ఇంకొకటి వాళ్ళు అన్నారు, ఇంకొకటి జీవారు అన్నారు. అది జీవారైనా గోడ ఏం సంబంధం లేదు. అవన్నీ నామరూపాలు. మీకు ఇష్టం వచ్చిన భాష పెట్టుకున్నారు. గోడ ఉండడం కనిపించడం మాత్రం సత్యం. అట్లా ఉండటము కనిపించడం, సత్తా స్ఫురణ, ఇవి రెండింటికే పరమాత్మ అని పేరు. ఇంకో దానికి పరమాత్మ అనే పేరు పెట్టవాకండి అసలు. ఎందుకంటే ఈ రెండే అన్ని వస్తువుల్లో ఉండగలవు. ఇవి 2 నిరాకారం, ఇవి 2 కాదు, ఒకటే. ఎందుకు ఒకటి అంటే ఏది ఉంటుందో అదే కనిపిస్తుంది, ఏది కనిపిస్తోందో అదే ఉంటుంది. ఏమిటంటే కనిపిస్తోంది, పరమాత్మకు ఆకారం లేదంటే ఎట్లా కనిపిస్తాడు? ఈ మధ్య ఉన్న ఆకాశం మీకు ఖాళీ ఉంది, కనిపించిందా లేదా? మీరు ఎవరైనా కొత్తగా వచ్చారు, ఊరికే ఇక్కడ నుంచో చూశారు, ఆ మధ్యలో కాస్త ఖాళీ ఉంది, అక్కడ నేను పడతాను అని ప్రమేయం కూర్చేసింది కదా, ఆ చోట్లో నేను పడతాను, వెళ్ళి కూర్చోవచ్చు. అమ్మ కొంచెం జరగండి, అక్కడ వెళ్ళి కూర్చుంటాను, కూర్చుంటాను. ఇప్పుడు అక్కడ నాకు ఖాళీ కనిపించిందా, కనిపించలేదా? ఖాళీకి ఆకారం ఉందా? మరి ఖాళీ నువ్వు కనిపించింది, నువ్వు వచ్చావు కూడా. మరి పరమాత్మని పర్వాలేదా? ఆలోచించు. ఏం కష్టం కాదు. ఆకాశాన్ని కొలిచిన వాడికి పరమాత్మలో ఆ పైనే ఉంటాడు. ఇంకా ఆకాశం దాటితే వాడే ఉంది. ఆకాశం దాటితే అంటే అక్కడ దాటేనా? కాదు, ఇక్కడ కూడా ఆకాశమే ఉంది. నీ జ్ఞానం అనే చూపును దాని మీద ప్రసరింపజేస్తే ఏ ఖాళీ అయితే కనపడుతోంది అని నువ్వు అనుకుంటున్నావో ఆ ఖాళీ నీ చూపు వెళ్ళబట్టి కదా అక్కడ ఖాళీ ఉందని తెలిసింది. ఆ ఖాళీ ఆకాశము నీ చైతన్య శక్తి దాని మీద ప్రవేశించేటప్పటికీ అది చిదాకాశమైంది. చిదాకాశే సదాభాసం దీపితం చిజ్జడాత్మకం. అక్కడ చైతన్యము ఉంది, జడము ఉంది. జడము ఆకాశము, చైతన్యం నా దృష్టి. ఇప్పుడు అది చిదంబరం, అదే చిదంబరం. చిదంబరం అంటే ఎప్పుడో ఏం లేదని అనుకోకండి, ఉన్నదే నా చైతన్య శక్తి. ఎందుకంటే గుర్తిస్తున్నా నేను అహం బ్రహ్మాస్మి, అది మర్చిపోవాకండి. కొంచెం నేర్పుగా పట్టుకోండి దాన్ని. త్రినయన, నీకు అప్పుడు 3 కళ్ళు వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఒక కన్ను ముడుస్తుండే అండి, అసలు ఆ కన్ను తెరుచుకుంటుంది, దాని జ్ఞాననేత్రం. శివుడికి ఒక్కడికి ఇట్లా సగం సగం తెరిచి మన చూపిస్తారు. చూసారా సినిమాలలో కాదు, క్యాలెండర్లలో కూడా. అక్కడ ఒక కన్నుంది నీకు, నువ్వే సదాశివుడు కదా. ఆ కన్ను తెలుసుకోవాలా నాయన. అది మొత్తం తెరిచావు అనుకో, శివుడు కన్ను పూర్తిగా తెరిస్తే ప్రపంచమంతా భస్మీభూతమైపోతుంది. ఇది కదా మనకు మాట తెలుసు. దేంట్లో తెలిసినా మీకు శివుడు కన్ను తెరిస్తే అంటే నువ్వు జ్ఞాననేత్రం తెలిస్తే
ఇంకా నేను తిననాయనా కదా. లోకమంతా భస్మం అయిపోతుంటే నామరూప క్రియలన్నీ పోతాయి, సంచితే మిగులుతుంది. ఇంకేమి ఆలోచించండి. శివుడు కన్ను తెరిస్తే లోకమంతా నాశనం అవుతుంటారు. సంకేతార్థం ఇది, రహస్యార్థం దీని పేరు. నీకు తెలిసింది నామరూప క్రియలు సచిత్తులు వెనక ఉన్నాయి, అదే నామరూప క్రియలుగా నాకు కనబడుతోంది అని. నామరూప క్రియలు తీసేసామనుకో సచిత్తులే కదా ఉన్నది. ఇప్పుడు ప్రపంచం భస్మీభూతమైందా ఇంకా మిగిలిందా? అంతే. మరి నువ్వు శివుడు అయిపో, చిదాకాశంలో మిగిలిపో. అప్పుడు నువ్వు గురువు నువ్వు ఇద్దరు ఉండరు, ఒక్కడే ఉంటాడు. ఎవడో ఒకడు బ్రహ్మాస్మి, నా గురువు కూడా లేడు, ఇంకా గురువు కూడా ఎక్కడ ఉన్నాడు? ఎందుకంటే వాడు కూడా లేడు కదా, వాడు కూడా నామరూపాలే కదమ్మా. మొత్తం నీ కన్ను తెరిచిన తర్వాత శివుడు మూడో నేత్రం తెరిస్తే లోకం అంతా భస్మీభూతం కావాలి. అంటే బూడిద అయిపోవాలి, ఎదురుగా కనపడే వాళ్ళంతా బూడిద. ఎదురుగా కనపడ్డ వాళ్ళంతా సచిత్తుడైపోతారు. అయిపోతారా? అయ్యో, కొత్తగా కావలసిన పనే లేదు. నీ దృష్టిలో ప్రపంచం లేదు, వాడి దృష్టిలో నేనున్నా, నా దృష్టిలో ప్రపంచం లేదు. ఎందుకని లేదు? నేను విచారించుకున్నాను. అక్కడ పాము లేదే లేదని నాకు ఖచ్చితంగా తెలిసింది. ఇప్పుడు చీకటి ఉన్నా కూడా నేను పాము లేదని డెఫినెట్గా చెప్పి నా తాడు ఇట్లా చేతితో కూడా తీయగలను. అంతకుముందు పాము దాని దగ్గరికి ముందే కలుస్తుంది. రావకంటరా, దూరంగా ఉండంటరా. ఇప్పుడు నాకు అక్కడ పామే లేదని తెలిసింది, తాడే ఉందని తెలిసింది, ఆ తాడు నేనేనని